సొంత భూమిని త్యాగం చేసిన అమరావతి రైతుని వేధిస్తున్నటువంటి పరిస్థితుల మీదన ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజం చేస్తున్నందుకు ఆంధ్రజ్యోతిని అభినందించాలి. నిన్న ఒక ఇష్యూని రైట్ చేశారు. ఎన్నెన్ని గజాల ఫ్లాట్లో అన్నన్ని గజాలు తీసుకుంటే అది విడదీయడానికి వీల్లేదని చెప్పి వాళ్ళని ఇప్పుడు ఏడిపించుకు తింటున్నారు అన్నటువంటిది. ఇప్పుడు ఇంకొక స్టోరీ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అటెన్షన్ చంద్రబాబు అన్నటువంటి పేరుతో ఇల్లు కట్టాలంటే స్థలం ఉండాలి, రోడ్లు కావాలి, విద్యుత్ కనెక్షన్ రావాలి, లేఅవుట్లు వేసి అవసరమైన అన్ని మౌలిక వస్తువులు కల్పించాలి. అవేవీ లేకుండా ఇల్లు కట్టుకోవడం ఎలా, ఇల్లు లేని చోట్ల అభివృద్ధి జరిగేది ఎలా, ప్రజా రాజధాని కలసాకారం అయ్యేది ఎలా, ప్రస్తుతం ఇది రాజధాని పరిస్థితి. అన్నీ చేసేయండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడో చెప్పారు, కానీ అధికారుల స్థాయిలో అడుగు ఒక కంగుళం కూడా ముందుకు పట్టడం లేదు. రాజధానిలో ఫ్లాట్ అంటే ఇప్పటికీ కంప్యూటర్ తెరపై కనిపించే రంగురంగుల చదరాలే. భూములు ఇచ్చిన రైతులు వాటిని చూసుకోవాల్సిందే. 69,700 రిటర్నబుల్ ఫ్లాట్స్ ఉంటాయి. వాటిలో చాలా వరకు అప్పట్లోనే సరిహద్దు రాళ్ళు పాతి వదిలేశారు. జగన్హయాంలో ఆ రాళ్ళు కూడా చెదిరిపోయాయి. రాజధాని రూపురేఖలు చెరిపేందుకు అప్పట్లో ప్రయత్నించారని మళ్ళీ ఇందులో కూడా విషయాన్ని చెబుతున్నాడు. అక్కడ అసలు విషయాన్ని దాచేసేసుకుంటూ దాన్ని చంద్రబాబు మంచోడే కాకపోతే అధికారులు తప్పని చెప్పేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి కవరింగ్ చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే సరిహద్దు రాళ్ళని పీకేయించిన దాఖలాలు ఉన్నాయి. వెరసి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయనేది నెక్కచ్చిగా తెలుసుకోలేని పరిస్థితి. నిన్నే వీళ్ళే రాశారు, ఈ ప్రోగ్రాములకి ఆ సభని ఈ సభని పెట్టినప్పుడు రాళ్ళు పీకేశారని. మళ్ళీ అది జగన్ మీదకు తోసేస్తా వీళ్ళే రాస్తున్నారు. ఇదే దిక్కుమాలిన కవరింగ్. రాజధాని భూ సమీకరణ నిబంధనల మేరకు భూములు ఇచ్చిన రైతులు 2016లో రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చారు. రెసిడెన్షియల్, కమర్షియల్ ఇలా వేరువేరు ఫ్లాట్లు కేటాయించారు. 2 ఏళ్లలో నివాస ప్రాంతాలు లేఅవుట్లు ఇస్తామని, సకల సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని, ఆ ఫ్లాట్లో చక్కగా ఇళ్ళు కట్టుకోవచ్చునని 2016లోనే సిఆర్డీ చెప్పింది. ఇలా హామీ ఇచ్చి నమ్మకం కల్పించినందుకు రైతులు భూములు ఇచ్చారు. అధికారులు రైతుల నుంచి భూములు తీసుకోవడానికి అవసరమైన లాంఛనాలను పకడ్బందీగా పూర్తి చేశారు. కానీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం లేఅవుట్ల అభివృద్ధిని మాత్రం పక్కన పెట్టేశారు. 2 ఏళ్ల గడువు 2018 దాటిపోయింది, 2019 కూడా పోయింది. ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటి లేఅవుట్ వేయడం కాదు కదా, కనీసం భూమి మీద మార్కింగ్ కూడా చేయలేదు. భూములు తీసుకోవడంలో ఉన్న శ్రద్ధ రైతులకు ఇచ్చిన హామీల విషయం అమల్లో చూపించలేకపోయారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అమరావతి జీవన్మరణ సమస్య ఎదుర్కొంది. రైతులు పోరుబాటు పట్టారు. అమరావతికి రాష్ట్ర ప్రజలంతా బాసటగా నిలిచారు. జగన్ ఇంటికి పంపి కూటమి సర్కారుకు పట్టం కట్టారు. చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతుల ఫ్లాట్లో లేఅవుట్లు అభివృద్ధి చేయడం మీద దృష్టి సారించాల్సింది. 6 నెలల్లోనే ఆ పని పూర్తయ్యేది. కానీ అధికారులు తమదైన శైలిలో కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. లేఅవుట్ల అభివృద్ధి జరిగి వాటిలో మౌలిక సదుపాయాలు వచ్చి ఉంటే అక్కడ ఇళ్ళు గృహ సముదాయాలు వచ్చాయి. రాజధానిలో నివాసం కావాలనుకునే ఇతర ప్రాంతాల వారు ఆ ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారు. తద్వారా లావాదేవీలు పెరిగేవి. రైతులకు ఆర్థిక లబ్ధితో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అసలు లేఅవుట్ లేకుండా అభివృద్ధి జరిగేది ఎలా? ముందు లేఅవుట్ వేయాలంటే డ్రైనేజీలు కట్టాలి, రోడ్లు వేయాలి, కాలువలు కట్టాలి, అవన్నీ చేయాలి. అవన్నీ చేయలేరు. అవన్నీ చేయకుండా లేఅవుట్లు ఉట్టిగా వేయడం అంటే ఇప్పుడు వేసిన లేఅవుట్లలోదే ఇచ్చేస్తే కొనేవాళ్ళు లేడు. అది ఇక్కడ సమస్య. ఓవరాల్గా వార్త అయితే నిజం, బట్ దీంట్లో కవరింగ్ ఏంటంటే బాబు గారి తప్పేం లేదు అధికారులదంటూ వాళ్ళ మీదకు దోసేస్తున్నారు. అసలు సమస్య అయితే దాచేస్తున్నారు.